చీట్ డేస్ ఎట్లా మేనేజ్ చేయాలి. ఇప్పుడు మీరు వీక్లీ వన్స్ చీట్ చేస్తున్నారంటే అది లైట్ ముచ్చట. మీరు 3 days వర్కౌట్ చేయగానే 3 days డైట్ చేయగానే మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ అయిపోతారు. ఒకవేళ వీక్లీ 2 times చేస్తున్నారంటే మీ అందరికి తెలుసు మనం క్యాలరీస్ అనేది వీక్లీ యావరేజ్ తీస్తాం. ఒకవేళ మీరు డైలీ 2000 క్యాలరీస్ తింటున్నారు అనుకోండి, 2000 into 7 days 14,000 క్యాలరీస్ అవుతాయి. సో దీన్ని మీరు వీక్లీ స్ప్లిట్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే 5 days 1800 క్యాలరీస్, సో 9000 క్యాలరీస్ అవుతాయి. రిమైనింగ్ 5000 క్యాలరీస్ మీరు 2 daysకి స్ప్లిట్ చేయొచ్చు. అవే మీ 2 చీట్ డేస్ అనమాట. సో 2500 క్యాలరీస్ 2500 క్యాలరీస్ ఇట్లా కూడా మీరు మేనేజ్ చేయొచ్చు. ఎప్పుడు మీరు క్యాలరీ కౌంట్ చేస్తూ తిన్నప్పుడు. మేము క్యాలరీస్ కౌంట్ చేయము అంటే సింపుల్, మీరు చీట్ చేయగానే నెక్స్ట్ డే బాడీ వెయిట్ చూడగానే ఒక 1 kg పెరుగుతారు. మీ అందరికి తెలుసు 90% దాంట్లో వాటర్ వెయిటే ఉంటుంది. ఆ రిమైనింగ్ 10% ఫ్యాటే. కాబట్టి kg ఆఫ్ ఫ్యాట్ ఈజ్ ఈక్వల్ టు 7700 క్యాలరీస్. ఇప్పుడు 100 grams ఆఫ్ ఫ్యాట్ ఏంటంటే రౌండ్ ఆఫ్ మనం 800 క్యాలరీస్ చేస్తాం. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఇట్లా చీట్ చేయగానే నెక్స్ట్ డే ఉరకడము, కంప్లీట్ డెఫిసిట్ చేయడం చేస్తారు. అట్లా చేయకండి. సో మీరు ఏం చేయాలి, ఈ 800 క్యాలరీస్ 3 daysకి స్ప్లిట్ చేసుకోవాలి. ఇట్లా 200 ఫుడ్ నుంచి డెఫిసిట్ చేయాలి, ఇంకో 200 లో ఇంటెన్సిటీ కార్డియో చేసుకుంటా అవి బర్న్ చేయాలి. సో ఇట్లా చేసుకుంటా కూడా మీరు చీట్ డేస్ ని మేనేజ్ చేయొచ్చు. మాత్రం హిట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. మేనేజ్ చేయొచ్చు అని చెప్పి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో చీట్ చేయకండి.